ఇటు యుద్ధాలపైన అన్నిటిపైన ఇటు ట్రంప్ పూటకొక మాట మాట్లాడుతుంటాడు. 2023 నుంచి ఇప్పటిదాకా ట్రంప్ మాటల్లో తేడానే ఉంటుంది. ఇటు 2023లో ఇజ్రాయెల్ పైన హమాస్ చేసిన అటాక్ని ఇది జో బైడెన్ వైఫల్యమే అంటూ ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇటు ఇజ్రాయెల్ని ఉద్దేశించి కూడా ఇజ్రాయెల్కి ట్రంప్ నేను మద్దతు పలుకుతున్నాను, నా పూర్తి సపోర్ట్ కూడా ఇజ్రాయెల్కే అంటూ మాట్లాడాడు. నేనుండుంటే కనుక 2023లో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉండుంటే అసలు యుద్ధమే జరిగేది కాదంటూ మాట్లాడాడు. 2023లో ఇటు అక్టోబర్ 11న ప్రెస్ మీట్లో ట్రంప్ ఆయన నోటి దూలతో ఇటు ఇజ్రాయెల్ నాయకత్వం ఫెయిల్ అంటూ కూడా విమర్శలను వెలగక్కాడు. మరోపక్కన ఇటు హెజ్బుల్లా వాళ్ళు స్మార్ట్ అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. సో హెజ్బుల్లాని స్మార్ట్ అన్న విషయం అది పెద్ద వివాదంగా మారింది. ఇటు రిపబ్లికన్స్, సొంత పార్టీకి సంబంధించిన రిపబ్లికన్సే ట్రంప్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ట్రంప్ ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా, ఇరాన్తో జరుగుతున్న యుద్ధ విషయంలో కూడా ప్రతిరోజు ప్రతి పూట ఒక మాట, పొద్దున ఒక సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్, సాయంత్రం మళ్ళీ మరొక ట్వీట్, సంబంధం లేకుండా ట్వీట్స్ పెట్టడం. సో గతం నుంచి ఇప్పటిదాకా తను చేసిన పనులన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 2023లో ఇటు జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పనులే చేశాడు. జో బైడెన్ వైఫల్యమే, ఒక క్యాపబుల్ పర్సన్ కాదు జో బైడెన్ అంటూ ఇటు జో బైడెన్ గవర్నమెంట్ని చెప్పే ప్రయత్నం చేశాడు. హెజ్బుల్లా స్మార్ట్ పీపుల్, వాళ్ళు ఇజ్రాయెల్ని చాలా స్మార్ట్గా ట్యాకిల్ చేస్తున్నారంటూ హెజ్బుల్లాని కూడా పొగిడాడు. దాని తర్వాత తన సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావడంతో కొంత వెనక్కి తగ్గాడు. దానికి వేరే అర్థం వస్తుంది అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతానికి దుమారం లేపుతున్నాయి.